ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒకవేళ మేము ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఆ వర్క్ అనేది మీ చేతిలో ఉండిందంటే మీరు 1,00,000, 2,00,000, 3,00,000 కూడా సంపాదిస్తారు. గల్ఫ్ దేశాల్లో బాగా డబ్బులు సంపాదించవచ్చు, మనకు విలువ ఉంటుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కాలంలో చాలా మంది గల్ఫ్ దేశాలకు రావాలని చూస్తున్నారు. ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు, ఏమి చదువుకోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా గల్ఫ్ దేశాలకు వచ్చి బాగా డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలి, మనకున్న అప్పులు తీర్చుకోవాలి, మన పిల్లలు బాగా చదివించుకోవాలని ఉద్దేశంతో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కరూ కూడా గల్ఫ్ దేశాలకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా కువైట్, ఖత్తర్, దుబాయ్ ఈ 3 కంట్రీస్ కి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఈ 3 బెస్ట్ కంట్రీస్. ఈ 3 కంట్రీస్ లో ఏ కంట్రీకి వచ్చినా కూడా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎక్కువ బాగా మనకు అన్ని అనుకూలంగా ఉండాలి, మనం బాగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే కువైట్, 2 వచ్చి దుబాయ్, ఈ 2 కంట్రీస్ ఎంచుకోండి. ఇంకా ఖత్తర్ గానీ, సౌదీ గానీ ఇవన్నీ చెప్పలేం. మనం అనుకున్నట్టు అక్కడ ఉండలేము, మనం అనుకున్నట్టు డబ్బులు కూడా సంపాదించలేము. ఓకే, మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కువైట్, దుబాయ్, 3 వచ్చి ఖత్తర్, ఈ 3 కంట్రీస్ గా ట్రై చేయండి. గల్ఫ్ దేశాలకు రావాలంటే ఏదో ఒక వర్క్ అనేది నేర్చుకున్న వాళ్ళు గల్ఫ్ దేశాలకు వస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు నెలకు, ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్. 2 వచ్చి ఏ వర్క్ రాని వాళ్ళు, ఏ పని రాదు అలాంటి వాళ్ళు గల్ఫ్ దేశాలకు వచ్చారంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు నెలకు ఎంత సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ గల్ఫ్ లో నేను 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక 5.5 సంవత్సరం సౌదీలో పనిచేశాను. ఈ కువైట్కి వచ్చి కూడా 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నాకు దగ్గర 11 సంవత్సరాల నుంచి నా జీవితం అనేది గల్ఫ్ లోనే గడిచిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ను బేస్ చేసుకొని చెప్తున్నా. మీరు ఎవరైనా సరే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటే ఖచ్చితంగా మీ చేతిలో ఏదో ఒక వర్క్ అనేది కంపల్సరీ పెట్టుకొని గల్ఫ్ దేశాలకు రాండి. మీరు ఏ పనైనా సరే, ఒక డ్రైవర్ అయినా, ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ అయినా, బేల్దార్ పని అయినా, ఒక ఏసీ టెక్నీషియన్స్ కానీ, ఒక కెమెరా ఫిట్టింగ్ చేసే వర్క్ కానీ, ఒక మెకానిక్ కానీ, ఒక బైక్ మెకానిక్, ఒక కారు మెకానిక్, ఏదో ఒక వర్క్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకొని గల్ఫ్ దేశాలకు వచ్చారంటే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. మీరు మంచిగా సెటిల్ అవ్వచ్చు, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. మాక్సిమం నెలకొచ్చి 80,000 నుండి 1,00,000, 1.5 లక్ష వరకు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ చేతిలో ఏదో ఒక వర్క్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని మీరు గల్ఫ్ దేశాలకు వచ్చారంటే. అంటే ఇప్పుడు డ్రైవర్ వర్క్ నేర్చుకున్న వాళ్ళు 1,00,000, 1,50,000 ఎలా సంపాదిస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. కువైట్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే మాక్సిమం 30,000 శాలరీ ఉంటుంది స్టార్టింగ్ వచ్చి. లాస్ట్ ఇక్కడ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ఒక 50,000 నుంచి 60,000 వరకు మాత్రమే శాలరీ ఉంటుంది. అంతకు మించి కువైట్ ఇళ్లలో నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా 50,000 లేదా 60,000 లాస్ట్, అంతకంటే ఎక్కువ పెరగదు. ఒక ఖత్తర్ అయినా, దుబాయ్ అయినా, ఎక్కడైనా సరే మీరు పనిచేసినా 50,000-60,000 కంటే ఎక్కువ మీ జీతం పెరగదు ఇళ్లలో పనిచేసే డ్రైవర్లకు. అదే మీరు ఒకవేళ బయట వచ్చారనుకోండి, సూన్ వీసా తీసుకొని, మీరు సొంతంగా సూన్ వీసా తీసుకొని మీరు బయట వచ్చారనుకోండి, లేదు ఒక కంపెనీలో పనిచేయడానికి వచ్చారనుకోండి డ్రైవర్ గా, అలాంటి వాళ్ళు మాక్సిమం నెలకొచ్చి 70,000 నుంచి 1,00,000 వరకు సంపాదించవచ్చు డ్రైవర్ పనిచేసే వాళ్ళు. మీరు కొత్తగా కువైట్కి వస్తానే మీకు 70,000, 1,00,000 రాదు. మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఒక 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు మీరు నేను చెప్పినంత శాలరీ మీరు తీసుకోవచ్చు. కువైట్ ఇంట్లో పని చేయడానికి వచ్చినా కూడా డ్రైవర్ గా స్టార్టింగ్ మీ జీతం 30,000 ఉంటుంది. మెల్లిమెల్లిగా ఒక 5 సంవత్సరాల తర్వాత మీ జీతం 50,000 నుంచి 60,000 అవుతుంది. అదే మీరు కంపెనీలో పని చేయడానికి వచ్చినా కూడా మీ స్టార్టింగ్ జీతం 40,000-45,000 ఉంటుంది. మెల్లిమెల్లిగా 70,000-80,000 కూడా తీసుకోవచ్చు. ఇదంతా కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సొంతంగా వీసా కొనుక్కొని వచ్చి బయట చేసుకుంటా అనుకుంటే మాత్రం మీకు అదృష్టం కలిసి వస్తే నెలకొచ్చి 400 దినాలు సంపాదించేవాడు ఉన్నాడు, 500 దినాలు కూడా సంపాదించేవాడు ఉన్నాడు. అంటే నెలకొచ్చి 1,20,000 నుంచి 1,30,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు బయట. అన్ని ఖర్చులు పోయి కూడా బయట డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు. ఇంకా ఏసీ టెక్నీషియన్స్ గానీ, కెమెరా ఫిట్టింగ్ చేసే వాళ్ళు గానీ, ఎలక్ట్రానిక్ వర్క్ కావచ్చు, ఒక మెకానిక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఒకవేళ కంపెనీలో పనిచేయడానికి వచ్చారంటే మీ బేసిక్ శాలరీ 40,000 నుంచి 60,000 వరకు ఉంటుంది స్టార్టింగ్. అదే మీరు సొంతంగా డబ్బులు పెట్టి వీసా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు జాబ్ ఎత్తుక్కొని ఎక్కడైనా కంపెనీలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా మీరు పని చేసుకుంటే మీరు నెలకు 1,00,000 నుంచి 1,50,000 వరకు మీరు డబ్బులు సంపాదించారు. 2 విధాలుగా ఉంటుంది. మేము వీసాలకు అంత డబ్బులు పెట్టుకోలేం, మేము కంపెనీలకు వెళ్ళిపోతాం, వాళ్ళు ఇచ్చే వీసా పైనే వెళ్ళి వాళ్ళ దగ్గర పని చేస్తాం అనుకుంటే మీ జీతం
హాఫ్ సంపాదించవచ్చు. అంటే లక్షన్నర సంపాదించే వాళ్ళు 60-70 వేలు సంపాదించవచ్చు. మీరు సొంతంగా డబ్బులు పెట్టుకొని వీసా తీసుకొని వచ్చారంటే నేను చెప్పినట్టు 1,00,000 నుంచి 1,50,000 కూడా సంపాదించవచ్చు. అయితే ఎవరైనా రావాలనుకుంటే గల్ఫ్ దేశాలకు మీ చేతిలో వర్క్ ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక పని మీరు నేర్చుకునే రావాలి. ఏ పని రాకుండా మేము కువైట్కు వెళ్ళిపోయి లేదా సౌదీకి వెళ్ళిపోయి మస్కట్కి వెళ్ళిపోయి దుబాయ్కి వెళ్ళిపోయి లక్షన్నర సంపాదించాలి అనుకుంటే మాత్రం ఏదో ఒక పని మన చేతిలో ఉంటేనే గల్ఫ్ దేశాల్లో బాగా డబ్బులు సంపాదించవచ్చు. మనకు విలువ ఉంటుంది, మన లైఫ్ కూడా బాగుంటుంది. ఎవరైనా మనల్ని పనిలో పెట్టుకుంటారు, ఎవరైనా మనకు విలువిస్తారు, మనల్ని మంచిగా మాట్లాడతారు, అన్ని కూడా బాగుంటాయి. ఏ పని చేతగాని వాళ్ళు గల్ఫ్ దేశాలకు వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, మీకు ఏ పని చేతగాని వాళ్ళు ఏ వర్క్ చేయడానికి వస్తారు ఇక్కడికి, ఒక హౌస్ బాయ్ పనో లేదా ఒక తోటలో ఖర్జూర చెట్లకు నీళ్లు కట్టే పనో లేదా ఒంటెల కాడికో లేదా గొర్రెలు మేపడానికో లేదంటే ఒక గెస్ట్ హౌస్ చూసుకోవడానికో ఏదో ఒకటి ఇలాంటి పనులు చేయడానికి మాత్రమే రావాల్సి ఉంటుంది. మీకు ఎంత ఉంటుంది జీతం? స్టార్టింగ్ 90 దినార్ల నుండి 100 దినార్ల జీతం ఇస్తారు. 27,000 లేదా 30,000, లాస్ట్ 30,000 జీతం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పని చేసినా కూడా ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు ఎంత జీతం ఇస్తారో అదే జీతం మీకు 10 సంవత్సరాలు పని చేసినా గానీ అంతకంటే మీకు జీతం పెంచరు. ఎందుకు పెంచరంటే, మీరు ఒకవేళ జీతం ఎక్స్ట్రా అడిగినారనుకోండి, నేను వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది నాకు జీతం పెంచండి అని మీరు అడిగారనుకోండి, మీతో అస్సలు వాళ్ళు ఏం మాట్లాడరు. డైరెక్ట్ పోయి టికెట్ తీసుకొని వచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. మీరు ఇండియాకి వెళ్ళిపోండి, మిమ్మల్ని కొత్త మనిషిని తెచ్చుకుంటాం అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, సేమ్ ఆ పని ఎవరైనా నువ్వు చేసే పని ఇంకొకటి వచ్చినా కూడా చేస్తాడు. 4-5 నెలలు కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. అరబ్బీ తెలీదు, అరబ్బీ నేర్చుకోలేడు. అరబ్బీ తెలియనప్పుడు కొద్ది కష్టం ఉంటుంది వాళ్ళు కూడా పని చేయించుకోవడానికి. ఒక 4-5 నెలల తర్వాత అలవాటు పడిపోతారు. కొత్త వాళ్ళ దగ్గర కూడా 2 సంవత్సరాలు పని చేయించుకుంటారు. వాళ్ళు జీతం పెంచాలా అని అడిగారు అనుకోండి, నాకు జీతం పెంచండి సరిపోలేదని అడిగితే, నాకు అవసరం లేదు, ఇంకా మీరు ఇంటికి పోండి, టికెట్ తెస్తానని చెప్పేసి వాళ్ళని కూడా పంపించేస్తారు. ఆ విధంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేయించుకుంటారు, మన దగ్గర ఇంటికి పంపించేస్తూ ఉంటారు. మళ్ళీ మన ప్లేస్ లో కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. ఈ హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళైనా, తోటల్లో పనిచేసే వాళ్ళైనా, గొర్రెలు మేపే వాళ్ళైనా, ఒంటెలు మేపే వాళ్ళైనా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు వాల్యూ ఉండదు. అదే ఒక వర్క్ వచ్చిన వాడు ఇక్కడ వచ్చి పని చేసుకున్నాడంటే ఇంకా చేసే బుద్ధి, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, అన్ని తెలుస్తాయి. అలాంటి వాళ్ళను కువైట్ వాళ్ళు కూడా వదులుకోరు. ఈయన వదులుకుంటే మళ్ళీ కొత్త వ్యక్తి వచ్చాడంటే అతనికి ఎంత నేర్పించుకోవాలి, మనం అతనికి అరబ్బీ నేర్పించుకోవాలి, అతనికి పని ఎంత నేర్పించుకోవాలి. ఎంతైనా ఇండియాకి కువైట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి టైం పడుతుంది. అవసరం లేదు, జీతం ఎక్కువ ఇచ్చైనా ఇతన్నే పెట్టుకోవాలనేసి పెట్టుకుంటారు. ఏ పని వచ్చిన వాడిని అయినా, ఒక డ్రైవర్ కానించి ఏ పని వచ్చినా కానీ అలాంటి వాళ్ళను 99% కువైట్ వాళ్ళు వదులుకోరు. ఒకవేళ వాళ్ళు వదులుకున్నా కూడా మనం బయట వచ్చేసి మనం సొంతంగా కామ కొట్టించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. మనం ఇక్కడ డబ్బులు గొర్రెలు మేపే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. 50-53 టెంపరేచర్ ఉంది ఇక్కడ. ఎండలు అంత ఎక్కువ ఎండల్లో గొర్రెల కాడ ఉన్న వాళ్ళకు ఒక ఏసీ ఉండదు, వాళ్ళకు రూములు సరిగ్గా ఉండవు, వాళ్ళ ఒక రేగుల షెడ్ లాగా ఒక రూమ్ వేసి ఉంటారు, ఆ రూమ్ లో ఉండాలి. ఈ వేడి ఎంత ఉంటుంది చెప్పండి? 53-54 డిగ్రీస్ ఉన్నదంటే టెంపరేచర్ ఎలా తట్టుకుంటారు చెప్పండి? వాళ్ళకి ఇస్తే ఒక కూలర్ ఇస్తారు, లేదంటే కరెంటు కూడా ఉండదు. కొన్ని తాళ అయితే ఆ కరెంటు లేని కాడ సోలార్ ఉంటుంది. ఆ సోలార్ 2 గంటలు పని చేసిందంటే మనం పని చేయదు. ఆ ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. గొర్రెలు మేపే వాళ్ళు కానీ, ఒట్టెలు మేపే వాళ్ళు కానీ, తోటల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకు నరకం అనిపిస్తూ ఉంటారు ఈ ఎండలకు. చలికాలం వచ్చే చలి కూడా అలానే ఉంటుంది. -0.123 కూడా పడిపోతుంది. అంత చలి ఉంటుంది ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో. చలికి తట్టుకోవాలి, ఎండకు తట్టుకొని కష్టపడాలి. అయినా కూడా ఫలితం అనేది ఉండదు. 30,000 ఇస్తారు. ఆ 30,000లో నీకు ఫోన్ కి రీఛార్జ్ చేసుకోవడానికి ఒక 1,000 రూపాయలు వెళ్ళిపోతుంది. నువ్వేదైనా తినడానికి ఏదైనా తెచ్చుకొని తినాలన్నా కూడా 2,000-3,000 వెళ్ళిపోతుంది. నీకు మిగిలేదు 25,000 మిగులుతుంది. ఆ 25,000తో నువ్వు ఎన్ని సంవత్సరాలను ఇక్కడ పని చేస్తావు? దానికంటే ఇంటికి వెళ్ళి ఏదో పని చేసుకుందాం అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత చాలా మంది ఆడవాళ్ళు కూడా గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటారు పని చేసుకోవడానికి. ఎక్కువగా ఇళ్లలో పని చేయడానికి వస్తారు ఆడవాళ్ళు. అయితే పిల్లలు చూసుకోవడానికి, వంట చేయడానికి, క్లీనింగ్ పని చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి ఎక్కువ మంది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు గల్ఫ్ దేశాలకు. ఎక్కువగా కువైట్, ఖత్తరు, మస్కట్, దుబాయ్, సౌదీ ఈ కంట్రీస్ కి అయితే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికే వస్తారు. ఇంకా వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. ఇంట్లో పని చేయడానికి వెళ్తే మాకేదో 30,000 వస్తుంది కదా, ఆ 30,000తో మేము ఇంటి దగ్గర పిల్లలు చదివించుకోవచ్చు లేదా అప్పులు తీర్చుకోవచ్చు అనుకుని ఇంట్లో పని చేసుకోవడానికి రావాలనే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. కానీ ఏ పని నేర్చుకొని మేము గల్ఫ్ దేశాలకు వెళ్తే బాగా డబ్బులు సంపాదించవచ్చు అనేది మాత్రం వాళ్ళు అస్సలు ఆలోచించరు. ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒకవేళ మేము ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు కువైట్కి రావాలన్నా లేదా దుబాయ్ వెళ్ళాలన్నా, మస్కట్ కానీ, ఖత్తర్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మీరు బ్యూటీ పార్లర్, బ్యూటిషియన్ తెలుసు కదా ప్రతి ఒక్కరికి, బ్యూటీ పార్లర్స్
ఆ వర్క్ అనేది మీ చేతిలో ఉండిందంటే మీరు 1,00,000, 2,00,000, 3,00,000 కూడా సంపాదిస్తారు. ఇక్కడికి వచ్చారండి. మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే అంత డబ్బులు అయితే సంపాదించలేరు. మీకు కస్టమర్లు అలవాటు పడాలి. మీరు కొన్ని రోజులు ఎక్కడైనా షాపుల్లో పనిచేయాలి. అక్కడికి కువైట్ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎలా మీరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా మీరు పని చేస్తున్నారు, మీరు ఎలా వాళ్ళతో మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మీరు ఎలా కంబైన్ అవుతారు అనే దాన్ని పట్టించి మీకు లైఫ్ అనేది ఉంటుంది. అలా మీ దగ్గరికి వచ్చి వెళ్ళి వాళ్ళు మీకు పాతపడిపోతారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి, మీ నెంబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. కొన్ని సంవత్సరాల వరకు మీరు అక్కడ ఎవరి కింద అయినా వర్క్ చేసి తర్వాత మీరు బయట వచ్చేసి మీరు సొంతంగా అకామా కొట్టించుకొని కువైట్లో మీరు సొంతంగా బయట వచ్చి మీరు బ్యూటీ పార్లర్ చేశారంటే, వాళ్ళ ఇండ్లకు వెళ్ళి మీరు వర్క్ చేశారంటే చాలా డబ్బులు సంపాదించు. రోజుకు 20,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈ కువైట్లో అయితే, వేరే దేశాల్లో నాకు తెలియదు, నేను అంత చూడలా కానీ కువైట్లో అయితే ఒక్క రోజుకి 20,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో ఒకరికి ఇద్దరికి పని చేశారంటే, బ్యూటీ పార్లర్ చేశారంటే 20 దినార్లు, 10 దినార్లు, 30 దినార్లు, 40 దినార్లు సంపాదించుకొని బయటకు వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ భర్తను కూడా డ్రైవర్గా తెచ్చుకునేస్తారు. ఏ ఇంటికాడికి వెళ్ళాలనే కూడా ట్యాక్సీ బాడీకి కూడా కువైట్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇట్లా ట్యాక్సీ బాడీకి వస్తుంది, ఇట్లా నీకు పని దొరుకుతుంది. కలిసిమెలిసి ఒకే రూమ్లో ఉండొచ్చు, కలిసిమెలిసి పని చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా కువైట్లో ఆడవాళ్ళు వచ్చి బ్యూటీ పార్లర్ పని నేర్చుకొని వచ్చి చాలా ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. ఆడవాళ్లకు ఈ బ్యూటీషియన్ వర్క్ తప్పనిచ్చి ఇంకా ఏ వర్క్ పైన వచ్చినా కూడా మీరు ఇంత డబ్బులు అయితే సంపాదించుకోలేరు. అంటే చదువుకోని వాళ్ళకు నేను చెప్తున్నా. ఇంకొకవేళ మీరు చదువుకొని ఉండి ఏదైనా జాబ్ చేసుకోవడానికి వస్తే అది రెండో విషయం, అది జాబ్ను పట్టించి మీకు శాలరీ ఉంటుంది. ఏమీ చదువుకోలేదు, మీరు బ్యూటీషియన్ వర్క్ నేర్చుకొని బ్యూటీ పార్లర్ వర్క్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారంటే మీ లైఫ్ ఈ రేంజ్లో ఉంటుంది. అందుకే మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఏ పనైనా సరే అబ్బా మీ చేతిలో ఏదో ఒక పని ఉంటే మాత్రం ఈ గల్ఫ్ కంట్రీస్ లో మీరు మహారాజులే, కింగులే. ఈ వీడియో నచ్చింటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.